కరెక్ట్ అండి. గుడ్ మార్నింగ్ రంగారావు గారు. నువ్వా పరం? ఏమిట్రో అయ్యగారి ముందే పోగులు కొడుతున్నావు, ఒంటో బాగాలేదా? రాగి అని మునపట్లా మాట్లాడితే నేను మిమ్మల్ని ఏరవై గోవర్తనం ఏమిట్రా మేనేజరు అనాల్సి వస్తుంది. మర్యాద ఇచ్చుకోండి, పుచ్చుకోండి. ఇంతకీ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? రేపటి నుంచి సమ్మె జరపబోతున్నాం, నోటీస్ ఇవ్వడానికి వచ్చా. తెలుసు, నాకు సమ్మె నోటీస్ ఇస్తారా కౌంటర్స్? సార్, వర్కర్స్ ని తిట్టడం దేవుని తిట్టడంతో సమానం. మీ నోటీసుల్ని వార్నింగ్ లేదు, కేర్ చేయండి. సార్, ఈ నోటీస్ విసిరి కొట్టినట్టే నోట్ల కట్టలు విసిరి పారేసి ఉంటే అసలు గొడవలే ఉండేవి కాదుగా. ఏమంటావు గోవర్ధనం? కరెక్ట్ కరెక్ట్. ఛాన్స్ దొరికిందని ఇష్టం వచ్చినట్టు వాగా. కార్మిక వర్గానికి ప్రతినిధిని నా జోలికి వచ్చారో ప్రపంచ కార్మికులంతా ఏకమై మీ పని పట్టగలరు. వర్కర్స్ యూనియన్ జిందాబాద్. గెట్ అవుట్. చూసారా చూసారా, పిల్లిలా ఉండేవాడు పులిలా ఎలా కాంటిస్తున్నాడో. వీడే ఇలా తయారైతే మిగతా వాళ్ళు ఇంకెలా మారిపోయారు. ఇంకా లాభం లేదండి, మన ఫ్యాక్టరీని ఎవరికైనా అమ్మేద్దాం. షడప్. వీళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు. ఆగు. ఎవరు? ఏం కావాలి? నాకు న్యాయం కావాలి. నువ్వు చేసిన పాపాలన్నీ ఒప్పుకోవడం కావాలి. ప్రపంచం ముందు నువ్వు దోషిగా తల ఉంచుకోవడం కావాలి. ఏమిటా మతిలేని మాటలు? నీకు డబ్బు కావాలంటే చెప్పు, ఎంతైనా ఇస్తాను. తీసుకువెళ్ళిపో. రంగారావు, నాకు తెలుసు లోకంలో నీకు మనుషుల కన్నా మనసుల కన్నా నీకు డబ్బే గొప్పదని. ఆ డబ్బు కోసం నువ్వు మనుషుల్ని మోసగించావు, కొనాలని ప్రయత్నిస్తున్నావు. ఇప్పుడు ఆ డబ్బుతోనే ప్రాణాలు దక్కించుకోవాలనుకుంటున్నావు. కానీ నాకు కావాల్సింది డబ్బు కాదు. మరెందుకు వచ్చావు? నువ్వు వర్కర్స్ కి క్షమాపణ చెప్పుకొని వాళ్ళ కోరికల్ని మన్నించాలి. నువ్వు చేసిన మోసాలకి శిక్ష అనుభవించాలి. నేనే రంగారావు, నేనే. నువ్వు ఒక ఆడదానికి చేసిన మోసానికి రూపాన్ని, నిన్ను నమ్మిన ఆడదాని అమాయకత్వానికి గుర్తుని. నాకంతా తెలుసు. మాటలు చెప్పి మా అమ్మను మాయ చేసిన మోసగాడివి నువ్వు. ఆమె ఐశ్వర్యాన్ని దోచుకుని పారిపోయిన దొంగవి నువ్వు. ఇన్నేళ్ల తర్వాత మా అమ్మ కనిపిస్తే క్రూరంగా తరివేసి మా అమ్మ చావుకు కారణమైన రాక్షసుడు నువ్వు. అందుకే పగతో కసితో నువ్వు మాకు చేసిన అన్యాయాన్ని 10 మందిలో బయట పెట్టడానికి వచ్చాను. నువ్వు చెప్పేది కట్టు కథని, నీ తల్లి ఎవరో నాకు తెలియదని నేనంటే నువ్వేం చేస్తావు? ఏం చేస్తానా? దీన్ని ప్రపంచం కాలం ముందు ఉంచుతాను. ఈ ఫోటో నామరూపాలు లేకుండా చేశాను. అప్పుడు నీ మాటకి సాక్ష్యమేమి? నువ్వు చెప్పే కథ నిజం, దానికి ఆధారమేమి? డబ్బు, ఆస్తి, ఐశ్వర్యం, పదవి, పరువు, పరపతి అన్నీ ఉన్న నా మీద సాక్ష్యం లేని కథలు నువ్వెంత గట్టిగా అరిచి చెప్పినా ఈ లోకం నమ్మదు. తెలిసిందా? ఈ పిచ్చి లోపలికి ఎలా వచ్చిందిరా? లాక్ గేట్ ఎదురు గింటే ఇది. మళ్ళీ ఈ చుట్టుపక్కల రాకూడదు. వేణు, మా అమ్మకు ఒంట్లో బాగాలేదు, ఓసారి వెళ్ళి చూసి వస్తాను. మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఈ ఫ్యాక్టరీని బూడిద చేయాలి, బూడిద చేయాలి. నీకేమైనా పిచ్చెక్కిందా? అవును, పిచ్చిదాన్ని. నీ ఆశయాల కోసం నువ్వు పిచ్చివాడయ్యావు. తన ఐశ్వర్యం కోసం ఆ రంగారావు పిచ్చివాడయ్యాడు. నా పగ కోసం నేను పిచ్చిదానయ్యాను. వదిలో, నన్ను వదిలో. అదేమిటి? అసలు నువ్వు ఎన్నాళ్ళు ఏమయ్యావు? ఎక్కడికి వెళ్ళావు? ఆ రంగారావు దుర్మార్గానికి బలయ్యాను. దిక్కులేని అనాథనయ్యాను. ఏమిటి రాధను మాట్లాడేది? అవును, అంతా ఈ రంగారావు వల్లే జరిగింది. మా అమ్మను ప్రేమించినట్టే నటించి ఆమె ఆస్తి, ఐశ్వర్యం సర్వం దోచుకుని ఆమె బ్రతుకుని బూడిద పాలు చేశాడు. ఆమె చిత్తి కాలి బూడిదైనట్టే వీడి ఐశ్వర్యం, ఆస్తి సర్వం ఈ మంటల్లో బూడిద చేసి మా అమ్మ చావుకి ప్రతీకారం తీర్చుకోవాలి. అప్పుడు కానీ నా పగ చల్లారదు.
నాకు అడ్డుపడ్డానికి నన్ను ఆపడానికి నువ్వెవరివి? నేను ఈ ఫ్యాక్టరీని సర్వనాశనం చేస్తాను. నీ తల్లికి జరిగిన అన్యాయానికి కక్ష తీర్చుకోవాలనుకుంటే వ్యక్తిగతంగా ఆ రంగారావు మీద తీర్చుకో. అంతేకాని వేలాది వర్కర్స్కి జీవనాధారమైన ఈ ఫ్యాక్టరీని నాశనం చేయడానికి నువ్వెవరు? ఇది దేశం సొత్తు, ప్రజల సొత్తు. దీన్ని నాశనం చేసే హక్కు, అధికారం నీకే కాదు, ఎవరికీ లేదు. వాడి సంగతి చూడండి రా. మీరు దాని లాక్కెళ్ళి మన పాత బంగళాలో గదిలో పెట్టి తాళం వేయండి. కృష్ణ మన ఫ్యాక్టరీ తగలు పెడుతున్నాడని పోలీసులు ఫోన్ చేసి వెంటనే రప్పించు. అలాగే సార్. ఇన్స్పెక్టర్, వాడు కాగడాతో మా ఫ్యాక్టరీ తగలు పెడుతున్నాడు. మిస్టర్, ఫ్యాక్టరీని తగలబెట్టుకోవడం చాలా పెద్ద నేరం తెలుసా? ఇన్స్పెక్టర్ గారు, ఫ్యాక్టరీ నేను తగలబెట్టాలనుకోలేదు. వాళ్ళు చెప్పేది అబద్ధం. మరి చేతిలో కావడం ఏమిటి? ఈ సమయంలో నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావు? చెప్పు. చెప్పనండి ఇన్స్పెక్టర్, చెప్పనండి. చెప్పు. ఏం చెప్తాడు? కన్నులో దొరికిన దొంగ. చెప్పు. యు ఆర్ అండర్ అరెస్ట్. నాగరాజు, వీడి సంగతి చూడు. అలాగే. అమ్మా అమ్మా, అనుకున్నదంతా అయిపోయిందమ్మా. తమ్ముడిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారమ్మా. అవునమ్మా. రాముడు, కృష్ణుని పోలీసులు పట్టుకుపోయారు. అవునమ్మా. నేను ఒకసారి అడ్డు చూడాలరా. అడ్డు చూడకుండా నేను ఉండలేను. అడ్డు చూడపోతే నేను బతుకును. సీత, మంచం మీద పెట్టు. అమ్మా. అత్తయ్య, అత్తయ్య, ఏమండి? కృష్ణని చూడకపోతే అత్తయ్య ఎవరికి దక్కదండి. మీరు వెళ్ళి ఎలాగైనా కృష్ణని తీసుకురండి. కూర్చున్నారేమిటండి? వెళ్ళండి, వెళ్ళండి. అత్తయ్య, మా అమ్మ ఆఖరి క్షణాల్లో ఒక్కసారి మా కృష్ణ చూడాలని మరీ అడుగుతోంది. మీరే సాయం చేయాలి బాబు. నన్నేం చేయమంటావు? నా లక్షలాస్తిని బూడిద పాలు చేయబోయిన నీ తమ్ముడిని భుజానికి తీసుకురమ్మంటావా? అబద్ధం బాబు గారు, అబద్ధం. మా తమ్ముడు మన ఫ్యాక్టరీని తగలబెట్టడానికి సిద్ధపడి ఉన్నాడు. వాడు అలాంటి వాడు కాదు బాబు. ఎవరో చేసిన నేరం అన్యాయంగా వాడి మీదకి వచ్చి ఉంటుంది బాబు. నేరస్తుడు ఎవరో కోర్టులో తేలుతుంది. అంతవరకు వాడు పోలీస్ కస్టడీలోనే ఉండాలి. అలా మాట్లాడకండి బాబు, అలా మాట్లాడకండి. మా తమ్ముడిని చూడకపోతే మా అమ్మ బ్రతికేటట్టుగా లేదు బాబు. 20 ఏళ్లుగా మీ దగ్గర ఎంతో విశ్వాసంగా, ఎంతో నమ్మకంగా పనిచేశాడు బాబు. అందుకోసమైనా మా అమ్మ ఆఖరి కొరికి తీర్చండి బాబు, తీర్చండి. బతికున్నాళ్ళు కోరికలు తీర్చడానికే దిక్కులేదు, ఇక చచ్చేవాళ్ళ కోరికలు తీర్చాలా? నాకేం పని లేదనుకున్నావా? బాబు గారు, బాబు గారు, బాబు గారు, మా అమ్మ బాబు గారు, మా అమ్మ. కట్టకట్టుకుని చావండి రా మీ అమ్మ నువ్వును. మీరు తన్నింది నన్ను కాదు, నా విశ్వాసాన్ని, నా నమ్మకాన్ని. మీరు తన్నిన తన్నుతో మూసుకుపోయిన నా కళ్ళు తెరుచుకున్నాయి. తెరుచుకున్న నా కళ్ళకు నీ అసలు రూపం ఏంటో తెలుస్తోందిరా. రే రంగారావు, నాకిప్పుడు పూర్తిగా అర్థమైంది. నా తమ్ముడు కృష్ణ నిర్దోషది. నువ్వే అబద్ధంతో వాడిని అన్యాయంగా పోలీసులు పట్టించావు. నా తమ్ముడు చెప్పినట్టు నువ్వు మేకవన్న పులి, తేనె పూసిన కత్తివి, దేవుడి రూపంలో ఉన్న రంగనలో గింగనలో నన్ను ఇప్పుడే చేయలేదా? నేను మామూలు రాముని కాదు, నా పంచుతాను అండి. ఈ దౌర్భాగ్యుని లాక్కెళ్ళి సావచిత కొట్టి గేడి అతను చూసేయండి రా.
అమ్మా, వెళ్ళిపోయావమ్మా. మమ్మల్ని అందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోయావమ్మా. కనీసం నీ ఆఖరి కోరిక తీర్చలేని దౌర్భాగ్యుడమ్మా నేను. నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించమ్మా.